పెళ్లి చూపులు జరిగితే మీ అమ్మాయికి వంటొచ్చా? మీ అమ్మాయికి ఈ పనులొచ్చా? అని అడుగుతూ ఉంటారు కదా! అబ్బాయి తరపున వాళ్ళు. కానీ ఇప్పటి నుండి ఒకటి గుర్తుపెట్టుకోండి. అమ్మాయి తరపున వాళ్ళు కూడా అడగాల్సిన ముందు క్వెషన్ ఒకటుందండి. అదేంటంటే మీ అబ్బాయికి వంటొచ్చా అని. ఈ రోజు ఏంటో పెద్ద టాపికే తీసుకొనొచ్చాననుకుంటున్నారా? ఈ రోజు నా పరిస్థితి చూస్తే నాకు కనుక పెళ్లి చూపులు జరుగుంటే నేను ముందుగా ఈ క్వెషన్ చేయమనేదాన్ని మా డ్యాడీని. చేస్తానండి. నాకు అవకాశం లేకుండా నేను పుట్టగానే నా మేనమామ అదేనండి మావయ్య గారు నా పెళ్లి సెట్ చేశారు. అందుకే వంటొచ్చిన మొగుడు దొరకలేదు. చూసుకోవటానికి బ్రహ్మాండంగా చూసుకుంటాడండి మా ఆయన. కానీ నాకు ఒంట్లో బాలేదు అంటే చాలు. చెప్పు స్విగ్గీ నుండి ఆర్డర్ పెట్టమంటావా అంటారే కానీ ఈ రోజు నేను వంట చేస్తానన్న మాట అనరు. ఎందుకంటే ఆయనకు వంట రాదు కాబట్టి. మాక్సిమం కొంతమంది మగవాళ్ళకు భార్యకు బాగలేకపోతే వచ్చే డైలాగ్ ఫుడ్ ఆర్డర్ పెడతామని. కానీ ఆ డైలాగ్ అన్ని వేళలా వర్కౌట్ అవ్వదు కదా. ఈ రోజు నేను లెగిచి పని చేయకపోతే పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టాల్సి వచ్చేది. కొంచెమైనా మీరు ఆడవాళ్ళకు పనిలో హెల్ప్ చేస్తే మీకు పని అలవాటైద్ది, మాకు బాగోలేకపోయినా పని చేసే బాధ తప్పిద్ది. పిల్లలకు పాలు కలిపియటం, అన్నం వండటం, కనీసం ఎగ్గు పొరుటు చేయటం, టీ పెట్టడం ఇలాంటి చిన్న చిన్న పనులైనా చేస్తే మాకు మంచిగా ఉంటది. ఈ రోజు బాగోలేక 6 కి మెలుకొచ్చిందండి. ఇల్లు చూస్తే భయంకరంగా ఉంది. రాత్రంతా ఎక్కడ పడేసి సర్దుకోలేదు. ఇల్లంతా క్లీన్ చేసేసి గబగబా టమాటా పప్పు దాంట్లోకి ఊరమిరపకాయలు కోడిగుడ్డు పొరుగు చేశాను. ఎలాగో టయానికి లంచ్ బాక్సెస్ పెట్టేశాను. 5 మినిట్స్ పిల్లల్ని ముందుగానే బయటికి పంపించేశాను. ఇంకా బస్ అయితే రాలేదు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బాగోలేక లేట్ గా లేచిన ఫలితానికి వంటగది చూడండి ఎలా ఉందో. ఇదంతా క్లీన్ చేసి కూర్చునే లోపు ఉన్న ఓపిక కూడా పోయింది. ఇలా ఉంటాయండి ఇంట్లో ఇల్లాలకు బాగోలేకపోతే.